ఓం గురుభ్యో నమః. సుమన్ టీవీ వీక్షకులకు నమస్తమాంజలి. మనం ఈ వీడియోలో వాస్తు గురించి క్లుప్తంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఏదైనా ఒక స్థలాన్ని మనం తీసుకునేటప్పుడు దానికి 4 దిక్కులు 4 మూలలు ఉంటాయి. ఉత్తర, తూర్పు, దక్షిణ, పడమర. అలాగే ఉత్తర తూర్పు కలిసే మూల ఈశాన్యం, తూర్పు దక్షిణం కలిసే మూల ఆగ్నేయం, దక్షిణ పడమర కలిసే మూల నైరుతి, పడమర ఉత్తర కలిసే మూల వాయువ్యం. అయితే ఇప్పుడు ఇవి ఏవి ఎంతవరకు ఉంటాయనేది ఆలోచిస్తే, ఈ ఉత్తర భాగాన్ని 4 సమాన భాగాలు చేసేటప్పుడు ఈ 1/4 భాగం ఉత్తర వాయువ్యం అవుతుంది. ఈ మధ్యలో ఉండే 2 భాగాలు ఉత్తరం అవుతుంది. అలాగే ఈ 4వ వంతు ఉత్తర ఈశాన్యం అవుతుంది. అలాగే తూర్పు భాగాన్ని 4 భాగాలు చేసేటప్పుడు మధ్యలో 2 భాగాలు తూర్పు అవుతుంది. ఈ 4వ వంతు భాగం తూర్పు ఈశాన్యం అవుతుంది. ఇది ఉత్తర ఈశాన్యం, ఇది తూర్పు ఈశాన్యం అవుతుంది. అలాగే ఈ 4వ వంతు భాగం తూర్పు ఆగ్నేయం అవుతుంది. ఈ దక్షిణ భాగం తీసుకునేటప్పుడు ఇది 4 భాగాలు చేస్తే మధ్యలో 2 భాగాలు దక్షిణం అవుతుంది. ఆగ్నేయం వైపు ఉండే ఈ 4వ వంతు భాగం దక్షిణ ఆగ్నేయం అవుతుంది. ఇది తూర్పు ఆగ్నేయం, ఇది దక్షిణ ఆగ్నేయం. అలాగే ఈ నైరుతి, ఈ మూల నైరుతి అంటారు. ఇది దక్షిణంలో 4వ వంతు భాగం దక్షిణ నైరుతి. అలాగే పడమర వైపు ఉండే ఈ 4వ వంతు భాగం పడమర నైరుతి. ఈ మధ్యలో 2 భాగాలు పడమర అవుతుంది. అలాగే ఈ 4వ వంతు భాగం పశ్చిమ వాయువ్యం అవుతుంది. ఇటువైపు ఉండే ఇది ఉత్తర వాయువ్యం అవుతుంది. 4వ వంతు భాగం ఇది వాస్తు గురించి అనమాట. ఇది అయితే ఈ మూలలకి ఈ దిక్కులకి అధిపతులు ఎవరనేది తెలుసుకుందాం. ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే మనకి అష్టైశ్వర్యాలు ఇచ్చేవాడు. ఆరోగ్యం, మంచి ఆరోగ్యం కావాలన్నా, సిరి సంపదలు కావాలన్నా, మనశ్శాంతి కావాలన్నా, మనం బాగా అభివృద్ధి చెందాలన్నా, అలాగే మన సంతానం అత్యుత్త మంచి స్థాయిలో ఉండాలన్నా, అలాగే మనం ఏది తలపెట్టినా విజయం సాధించాలన్నా, అలాగే దీర్ఘాయుష్తో అందరూ కలగలాడాలన్నా, అలాగే మనకు మంచి కీర్తి ప్రతిష్టలు కావాలన్నా అన్నిటికీ మూలం, అష్టైశ్వర్యానికి మూలం ఈశాన్యం. అందుకే ఈశాన్యం దోషాలు లేకుండా, బరువు లేకుండా ఇటువైపు నడక లేదా దేవుడి గదులు ఉండేట్టుగా చూసుకుంటాం. అలాగే నెక్స్ట్ రెండవది ఏంటంటే తూర్పు. తూర్పుకి అధిపతి ఇంద్రుడు. ఇంద్రుడు అంటే దేవతలకు రాజు. అంటే భోగ భాగ్యాలకి నిలయం తూర్పు. కాబట్టి తూర్పున ప్రతి ఒక్కరూ ఇంటికి తూర్పున ఖాళీ స్థలం ఉంచుకుంటారు. అలాగే తూర్పు రోడ్లు గాని, ఖాళీ స్థలాలు గాని ఇవి ఉండడం వల్ల ఎంతో ఉత్తమం. ఆ ఇంట్లో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు అన్ని కూడా చక్కగా ఉంటాయి. అందుకే ఇటువైపు తూర్పున బరువు లేకుండా, మనం తూర్పు దోషాలు లేకుండా అవన్నీ చూసుకోవాలి. అయితే తూర్పు దోషాలు అంటే ఏంటి, ఈశాన్య దోషాలు అంటే ఏంటి అనేవి మరో వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. నెక్స్ట్ ఆగ్నేయం. ఆగ్నేయానికి అధిపతి అగ్నిదేవుడు. తూర్పు వైపు ఉండేది తూర్పు ఆగ్నేయం, దక్షిణ వైపు ఉండేది దక్షిణాగ్నేయం. అయితే తూర్పు ఆగ్నేయము ఇది మంచిది కాదు. ఈ ఆగ్నేయ దోషాలు ఉండడం వల్ల ఈ ఇంటికి అగ్ని ప్రమాదాలు జరగడం, లేదా ఇంట్లో ఉండే వాళ్ళు మొండిగా ప్రవర్తించడం, దుర్మార్గంగా ప్రవర్తించడం, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఈ దోషాలు లేకుండా మనం చూసుకోవాలి. అలాగే దక్షిణాగ్నేయం శుభకరం. దక్షిణాగ్నేయం చక్కగా ఉండడం వల్ల ఆ ఇంటి వాడు ఎంతో అభివృద్ధి చెందుతారు. చాలా సునాయాసంగా డబ్బు సంపాదిస్తారనమాట. కష్టపడకుండా ఎన్నో శుభాల ఇంటికి ఈ దక్షిణాగ్నేయం వల్ల జరుగుతాయి. అలాగే నెక్స్ట్ ఈ దక్షిణానికి అధిపతి యముడు. యముడు అంటే అతను ముక్కుసూటి మనసుడు. అంటే అందరికీ ఒకేలా చూసే ధర్మ నిరతుడు. అంటే పేదవాడు లేరు, పెద్దవాడు లేరు, అలాగే గొప్పవాడు లేడు, చిన్నవాడు, అందరినీ ఒకేలా చూస్తారు. ఈ దక్షిణం సరిగ్గా లేకపోతే వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది యమస్థానం. అలాగే నెక్స్ట్ ఇది నైరుతి అంటారు. దక్షిణం పడమర కలిసే మూల నైరుతి మూల. ఇది ఒక విధంగా చెప్పుకోవాలంటే ప్రతి ఇంటికి గాని, ఏ స్థలానికి గాని ఒక
డేంజర్ జోన్. డేంజర్ జోన్ అంటారు అన్నమాట. ఇది చాలా ప్రమాదకరమైన మూల. దీనికి అధిపతి నివృత్తి అనే రాక్షసుడు. అందుకే ఏం చేస్తాడంటే ఈ మూలని బలమైన గట్టిగా మూసి ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ద్వారాలు గాని ఇక్కడ తేలిక గాని ఏమి ఉంచకూడదు. ఇటు సైడ్ కామన్ గా మూసి ఉంచుతారు ఇంటికి. అలాగే స్థలానికి కూడా ఇటువైపు ఎట్టి పరిస్థితులను ప్రహరీతో మూసి ఉంచుతారు. కారణం ఏంటంటే ఇది చాలా ప్రమాదకరమైన మూల. దీనికి అధిపతి రాక్షసుడు అంటే రక్త పిపాసి. ఇది అష్టైశ్వర్యాలకు మూలం అయితే ఈ మూల అష్ట దరిద్రాలకి మూలం. ఈ దోషాలు ఈ నైరుతి దోషాలు ఉంటే ఆ ఇంట్లో ఉన్నవారు అనారోగ్యము అంటే మొండి వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఇవన్నిటితో బాధపడుతుంటారు అన్నమాట. అలాగే సిరి సంపదలు ఏమి ఉండవు, అప్పులు అయిపోతారు. మనకి కొందరికి ఎప్పటికీ అప్పులు తీరడం కారణం దానికి మూలం ఈ దోషాలే. చాలా మంది ఇప్పుడు ఏంటంటే పల్లెటూరులో ప్రహరీలు ఉండవు. మాక్సిమం దీనికి సిమెంట్ రోడ్ అటాచ్ చేస్తున్నారు. రోడ్లు అటాచ్ చేయడం వల్ల రోడ్లు పట్టిపోతున్నారు. ఈ మూలకి ఎట్టి పరిస్థితుల్లోనూ మూసి ఉంచాలి, లేకపోతే వాళ్ళకి అష్ట దరిద్రాలు పట్టకుంటాయి. నెక్స్ట్ ఏంటంటే మనశ్శాంతి ఉండదు. ఈ నైరుతి దోషాలు ఉంటే మనశ్శాంతి ఉండదు. అలాగే ఏ విధమైన అభివృద్ధి కూడా కనిపించదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే ఉంటుంది. అలాగే సంతానం కూడా చెడు అలవాట్లకి మూలం అవ్వడం, అలాగే ఇంటికి చెడ్డ పేరు తేవడం, ఇంటికి కీర్తి లేకుండా పేరు లేకుండా చేయడం అవన్నీ జరుగుతుంటాయి. అలాగే ఏది మనం అనుకున్న సకాలంలో జరగదు. కాబట్టి ఈ మూలం చాలా జాగ్రత్తగా మనం ఏ దోషం లేకుండా ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే మరణం కరోనా వచ్చి చనిపోయిన వారిలో చాలా మంది 99% ఈ దోషాలు ఉన్న వాళ్ళే. ఆ సమయంలో వాస్తు బలంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఈ మూలని ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా ఏ దోషం లేకుండా చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ నైరుతి దోషం ఉన్న వాళ్ళు అల్పాయుష్కులు అవుతారు. అంటే ఎక్కువ కాలం బతకడం కూడా కష్టమేనమాట. అలాగే అపకీర్తి తెస్తారు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఈ ఇంటికి అపకీర్తి తెచ్చే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే పడమరకి అధిపతి వరుణుడు. వరుణుడు అంటే మనకు తెలుసు, అతను చక్కగా పంట సకాలంలో మంచిగా వర్షాలు కురిస్తే పంటలు భోగభాగ్యాలు అన్నీ ఉంటాయి. లేదా అతను తలుచుకుంటే అంటే ఈ వైపు ఏ విధమైన దోషాలు అంటే చూడండి, ప్రకృతి వైపరీత్యాలు అంటే తుఫాన్లు, సునామీలు ఇవన్నీ అంటే ఆ వరుణుడి వల్లే వస్తాయి. ఈ పంటలు పండేది అతని వల్లే, అలాగే మొత్తాన్ని సర్వనాశనం చేసేది అతనే. కాబట్టి ఇటువైపు కూడా ఏ విధమైన దోషాలు లేకుండా చూసుకోవాలి. అయితే ఈ పడమ దోషాలు అంటే ఏంటి, నైరుతి దోషాలు అంటే ఏంటి అనేది మరొక వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం పూర్తిగా. నెక్స్ట్ ఇది వాయువ్యం. పశ్చిమ వాయువ్యం చాలా శుభకరం. ఎంత శుభకరం అంటే ఇటువైపున ఏ విధంగా దోషాలు లేకుండా చక్కగా ద్వారాలు పెట్టుకున్నట్లయితే ఇంటికి ఉండే దోషాలు కూడా పనిచేయవు అంటారు. అంటే అంత చక్కని శుభకరమైన మూలది. అలాగే ఉత్తర వాయువ్యం ఇది మళ్ళీ మంచిది కాదు. ఈ ఉత్తర వాయువ్యం దోషాలు ఏమైనా ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి బ్రెయిన్ కి మెదడుకి సంబంధించిన వ్యాధులు, బుర్రలో పనిచేయకపోవడం, పిచ్చి వాళ్ళు అయిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ మూల కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైన దోషాలు లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఉత్తర. ఈ ఉత్తర అనేది దీనికి అధిపతి కుబేరుడు. అంటే ఇంటికి ధనం కావాలన్నా, ఇంట్లో సిరి సంపదలతో తొలతోగాలన్నా, కుబేరుడు మనకి కటాక్షించాలంటే ఈ ఉత్తర దోషాలు ఏవి లేకుండా చూసుకోవాలి. ఈ ఉత్తర వైపు బరువు లేకుండా, ఉత్తర దోషాలు లేకుండా, ఉత్తర తెంపు లేకుండా, ఉత్తర వైపు ఇవి లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి ఈ వాస్తులో ముఖ్యంగా ఎక్కువగా ప్రభావితం చూపేది వీధిపోట్లు అంటారు. ఆ వీధిపోట్లు కూడా ఈశాన్య వీధిపోటు చాలా మంచిది. ఉత్తర ఈశాన్య వీధిపోటు వలన ధనలాభం ఆ ఇంటికి. అదే తూర్పు ఈశాన్యం వలన ఏంటంటే ఇంటికి మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి అంటారు. అలాగే తూర్పు వీధిపోటు కూడా చాలా మంచిదే. అలాగే తూర్పు ఆగ్నేయ వీధిపోటు కూడా మంచిది కాదు. ఇది ఇంట్లో ఉన్న వాళ్ళవే ఎక్కువగా రెండో సంతానం మీద చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.
అలాగే దక్షిణాగ్నేయ వీధి కూడా చాలా మంచిది, శుభకరమైనది కూడా. అలాగే దక్షిణ వీధి కూడా మంచిది కాదు, దీనికి అధిపతి యముడు. అలాగే నైరుతి వీధి పోట్లు అనేవి ఇంకా చాలా చాలా ప్రమాదకరం. అయితే దీనికి రోడ్డు అటాచ్ చేయడం వల్ల కూడా ఈ వీధి పోట్లు అనేవి ఇంటికి తగులుతాయి. అలాగే చాలా మంది ఏం చేస్తారంటే సన్షైడ్ ఇటువైపు చిన్న రేకులు వేస్తుంటారు. అలా వేయడం వల్ల కూడా ఈ కింద వైపున నాళీలు ఉండేటప్పుడు అంటే అదే ఈ మురికి కాలువలు ఉండేటప్పుడు పైన రేకేసేటప్పుడు అది నీటిపోటుగా మారి ఆ ఇంటికి చాలా ప్రమాదాలు తీసుకొస్తాయి. కాబట్టి ఇటువైపు ఎట్టి పరిస్థితుల్లో రేకులు అలాంటి సన్షైడ్లు వేయకూడదు. ఇటువైపు బరువు ఉండాలి తప్పితే తేలిక వైపు మనం పనులు చేయకూడదు. అలాగే ఇటువైపు కూడా ఇటువైపు ఇంట్లో ఉండే ఇంటి యజమాని మీద చెడు ప్రభావం చూపిస్తే ఇటువైపు ఉండే పడమల నైరుతి నది ఇంటి యజమానురాల మీద చెడు ప్రభావం చూపిస్తుంది. ఇటువైపు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ రేకులు ఇలాంటి సన్షైడ్లు వేయకూడదు. అలాగే పడమల వీధి కూడా మంచిది కాదు. నెక్స్ట్ ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కేసుల్లో ఇరుక్కోవడము, తర్వాత జైళ్ళకి వెళ్ళడం, ఇలాంటివన్నిటికీ కారకుడు ఈ వరుణుడు అన్నమాట. అలాగే వాయువ్యం ఇటువైపు వీధిపోవడం అనేది చాలా శుభకరం. ఇంటికి పశ్చిమ వాయువు వీధిపోవడం అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వారికి చాలా శుభాలు జరుగుతూ ఉంటాయి, ఎంతో సంతోషంగా ఉంటారు. అలాగే ఉత్తర వాయువు వీధిపోవడం మరి మంచిది కాదు. దీనివల్ల ఏంటంటే ఇంట్లో ఉన్న మూడవ సంతానానికి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. వాళ్ళ పిచ్చి వాళ్ళు అవ్వడం, లేదంటే ఇలాంటి చాలా చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. ఇది వాస్తు గురించి మనం సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకున్నాం. మరిన్ని విషయాల కోసం మా తర్వాత వీడియో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నమస్కారం.